ఘనంగా వాడుకొనుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సియోన్ బైబిల్ కళాశాల 2 సంవత్సరాలు చదివి పట్టభద్రుడై అభిషేకించబడి ప్రాతూరు గ్రామానికి వచ్చిన లగాయితో అంచెలంచెలో దేవుడు దీవిస్తూ ఉన్నారు. పెదనాన్నగారు ఫోటోలో ఉన్నారు. కావురు యేసుదాస్ గారు వారి ద్వారా ప్రారంభించబడినటువంటి యేసు పిలుచున్నాడు ఐపీసీ ప్రార్థనా మందిరం ఎన్నో సంవత్సరాలుగా అక్కడ పని జరిగిస్తున్నారు. ఫస్ట్ తమ్ముడు వచ్చారనమాట, తర్వాత నేను వచ్చాను, తర్వాత మా బాబు వచ్చారు. అంచెలంచెలుగా దేవుడి ఈ సేవను ఇంకా ప్రభు దీవించునుగాక. హల్లెలూయా. ఎలాగైతే ఇప్పుడు కట్టలు వచ్చేసి అలాగే జనం కూడా ప్రజలు గనుగా దేవుడు తీసుకొచ్చునుగాక. ఆమె చెప్పండి, దేవుడు తీసుకొచ్చునుగాక. రాత్రి బలమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం 1వ వచనం. రక్షింప నేరకై ఉండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకై ఉండునట్లు. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దా. ఇంకోసారి చెప్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే అందరూ ఆ భాగంలోకి వెళ్ళాలని. యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనంలో ఒక విషయం తెలియపరుస్తున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడైన యెహోవా సెలవిస్తున్నటువంటి ప్రత్యేకమైన మాటలు అవి. ప్రవచన పుస్తకాలు ప్రత్యేకమైనవి, దేవుని యొక్క శక్తిని నింపబడినవి. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రవక్తలు. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు. తండ్రి అయిన దేవుని ప్రవక్త, పరిశుద్ధాత్మ ప్రవక్త దానియేలు. ఆ తర్వాత ఈ ముగ్గురికి 3 పేర్లు ఉన్నాయి. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు. ఈ ముగ్గురికి చాలా ప్రత్యేకమైనటువంటి బిరుదులు ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యెషయా ఏమో దేవుని యొక్క యెహోవా సన్నిధి కాంతులు అని అంటాడు. ఇర్మియా ప్రభువు యెహోవా అంటాడు జెర్మియా. యెహెజ్కేలు ఏమో పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ యెహోవా ఇచ్చినటువంటి సెలవేదనగా నా ముగ్గురికి 3 పేర్లు ఉన్నాయి. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు. దానియేలు కూడా పెద్ద ప్రవక్తే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దా. మరి కావురు యేసుదాస్ గారు ఎంతో కష్టపడి పనిచేశారు ఇక్కడ. వారు కూడా చాలా విషయాలు మాకు నేర్పించేవాళ్ళనమాట. దేవుని యొక్క సన్నిధి కాంతుల్లో ప్రభు సహాయం చేస్తారు, భయపడొద్దు అనే మాట ఎక్కువ ఆయన ఉపయోగించేవారు. ఈ మనం చదువుకున్న యెషయా గ్రంథానికి చాలా పేర్లు ఉన్నాయి. చాలా ప్రత్యేకమైనటువంటి పుస్తకం ఇది. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, చదువుకున్న ప్రవక్తలు, చదువు లేని ప్రవక్తలు, బస్తీ ప్రవక్తలు, మోడి ప్రవక్తలు, లేకపోతే పల్లెటూళ్ళ ప్రవక్తలు, ఇటువంటి పేర్లు ఉన్నాయి. పెద్ద ప్రవక్తలు అందరూ దేవుని స్తోత్రం చేద్దామండి. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు పెద్ద ప్రవక్తలు. చిన్న ప్రవక్తలు మిగిలిన వారందరూ పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, తదుపరి చదువుకున్న ప్రవక్తలు, చదువు లేని ప్రవక్తలు, అంటే మోటి ప్రవక్తలు. చదువు లేని వాళ్ళు ఏమంటారు? మోటి వాళ్ళు అండి అంటారు. చదువుకున్న ప్రవక్తలు, చదువు లేని మోటి ప్రవక్తలు, పల్లెటూళ్ళ ప్రవక్తలు, బస్తీ ప్రవక్తలు. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. అంటే పెద్ద ప్రవక్త యెహోవా దేవుని యొక్క సన్నిధి కాంతుల్లో ఆ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులారా, ప్రభు ఎలాంటి దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా హస్తం కొరసగా లేదు, రక్షించబడినట్లుగా ఆయన సాక్షించాడు. ఈ మధ్యాహ్న దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ దేవుని యొక్క హస్తం. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. అంటే దేవుడు చెయ్యి అని చెప్పవచ్చు. ఈ ప్రవక్త దాని గురించి మాట్లాడుతున్నాడు. పూర్వకాలంలో ప్రజలు పరబలితో పంటలు వేస్తున్నారు కానీ పంట తీయలేకపోతున్నారు. ఎక్కువ కష్టపడుతున్నారు కానీ చాలు సరిగా రావడం లేదు. పని చేస్తున్నారు కానీ జీతం తక్కువ, పని ఎక్కువ, జీతం తక్కువ, కష్టం ఎక్కువ, ఆహారం తక్కువ. బలబల మాడిపోతున్న సమయాల్లో, బాధపడుతున్న సమయాల్లో, ఇబ్బందులు ఉన్న సమయాల్లో, వ్యాధుల్లో ఉన్న సమయాల్లో, బాధల్లో ఉన్న సమయాల్లో, చిక్కులో ఉన్న సమయాల్లో, చింతలకు ఉన్న సమయాల్లో ప్రవక్త ఆగండి ప్రజలారా అని ఆగేస్తే మాట అంటాడు. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామండి. రక్షింపని అరకుడు యెహోవా హస్తము కొరచాలి. ఈ లోక సంబంధమైన హస్తాలు చాలా ఉన్నాయి. మన అన్న దేంతో వడ్డించుకుంటా అన్నం ఏమంటే ఏంటదే
చక్కగా ఉంటుంది, తీట చక్కగా కట్ చేసినట్టుగా ఉంటుంది. చాలా శంషేత తీయనటువంటిది, గలిబిలి గందరగోళంగా ఉంటుంది. చూడడానికి కూడా ఐ హేట్ యూ అన్నం అని అంటాం. ఐ హేట్ యూ మిల్స్. ఇది బలమైన హస్తం, స్టీల్ హస్తం ఉందనుకోండి, అలా తీస్తే చక్కగా అలా వచ్చేస్తాం ముక్కలు, అలా బల్లిలో పడిపోయాడు హస్తం. పూర్వకాలంలో గరిటెలు అన్నారు, గరిటెలు గరిటెలు గరిటెలు. పూర్వకాలం ఏమన్నారు గరిటెలు, తర్వాత గంటెలు. ఇప్పుడు ఇంగ్లీష్ పెరిగిపోయిన తర్వాత హస్తం, తర్వాత స్పూన్ ఉందా, ఏంటది స్పూను. అంటే పూర్వకాలకి ఇప్పుడు చాలా తేడా వచ్చేసింది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని యొక్క చెయ్యి, దేవుని హస్తం ఇది, దేవుని యొక్క చెయ్యి అని చెప్పచ్చు. దేవుని హస్తం ఏమేం చేస్తుందో 3 పాయింట్లన్నీ చెప్తానండి. కాబట్టి రాసుకోండి, మీకు చాలా ఉపయోగపడతాయి. అయ్యగారు చెప్పినట్టుగా బైబిల్ కాలేజీలో కూడా నాకు ఎవరు టీచర్లు రాకపోతే నీటి గారు మంచి అవకాశం ఇచ్చారు. అంటే అయ్యా అబ్బురావు గారు రండి సార్ అంటే, అయ్యా అయ్యా వత్తడాను అయ్యా నేను వెళ్ళిపోయేవాడిని, నేర్పించేవాడిని. దేవుని యొక్క చెయ్యి, దేవుని యొక్క హస్తం. ఆ దేవుని యొక్క హస్తంలోకి వస్తే ఆ దేవుని యొక్క హస్తం ఏం చేసిందో, కార్యాలు ఏంటో 3 విషయాలు మనం కనుక్కుందాం. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం వాడిని. దేవుని హస్తం బలమైన హస్తం. యెషయా ప్రవక్త చెప్తాడు, ప్రజలారా మీ సొంత పనులు చేయొద్దు, దేవుని దగ్గర రండి, దేవుని చేతి కిందకి రండి, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు, అద్భుతమైన దేవుడు చేతి కిందకి రండి. చేయి గురించి చాలా పాటలు. నీ చేతితో నన్ను పట్టుకో, నీదు ఆత్మతో నడుపు నన్ను. హల్లెలూయా. చేతికి రండి, మరి చేయి పట్టుకుంటారండి. ఏ చేతుల్లోకి రా, నీ ఆలోచన కాదు, నీ ఉద్దేశం కాదు, నీ బలం కాదు, కానీ ఆ దేవుని చేతిలో రండి. ఇశ్రాయేలులారా, యూదులారా రండి పిలుస్తూ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. రాత్రి చెయ్యి ఏం చేస్తుందో 3 విషయాలు నేర్చుకుందాం. ఎన్ని విషయాలు? 3 విషయాలు. బాగా వినండి, నేర్చుకోండి, ఇతరులు కూడా చెప్పండి. మీరు పొలాలకు వెళ్తారుగా, వేసి రక్తమే పనులు చేయటానికి. అమ్మా దేవుని చెయ్యి అంట, అమ్మా ఏ చెయ్యి, దేవుని చెయ్యి, దేవుని చెయ్యంట, ఇలా చేసిందంట, అద్భుతమైన దేవుని చెయ్యిలోకి రండి. లేకపోతే మనుషుల చేతిలో ఉన్నాయి. ఈ చేత్తోనే తిడతాడు, ఈ చేత్తోనే దీవిస్తాడు. పెడితే పెళ్ళి, లేకపోతే చెప్పండి, పెడితే అబ్బా అని అంటాడు, పెట్టకపోతే చెప్పిస్తాడు. దేవుని చెయ్యి కాదు ఇది, మనుషుని చెయ్యి. అదే చెయ్యి దీవిస్తుంది, అదే చెయ్యి చెప్పిస్తుంది. ఇది మనుషుని చెయ్యి. దేవుని చెయ్యి ఎలాంటిదో, దేవుని చెయ్యి చెప్పించేది కాదు, దీవించేదే. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. దీవించే చెయ్యి అది. 1-2 విషయాలు చదువుకుందాం. మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త. అమ్మా 3 పాయింట్లు చెప్తారు, ఏనండి తల్లి. మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త తల్లి 8వ అధ్యాయం. అమ్మా 8వ అధ్యాయం తల్లి 1-2 వచనాలు. మరోసారి అమ్మా మత్తయి సువార్త 8వ అధ్యాయం తీసుకోండి, బైబిల్లో ఇంటికి చదువుకోండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏం జరిగిందో చూద్దాం. ఆయన ఆ కొండ మీద దిగి వచ్చినప్పుడు బహు జనసమూహాలు ఆయనను వెంబడిస్తున్నారు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొర్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని కోరుకోండా. అందుకు ఆయన ఆ చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే శుద్ధుని కమ్మని చెప్పగా తక్షణమే. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చేయలేద్దామండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మత్తయి సువార్తలో చెప్తున్నాడు 8వ అధ్యాయం 1వ వచనంలో, యేసు ప్రభుని యాషయ కాలంలో ఎప్పుడు కొండ మీదకి వెళ్ళిపోయి ప్రసంగం చేస్తున్నారు ఆయన. బేబేలు ప్రజలు కొండ మీదకి వెళ్ళిపోయారు, కుష్ఠరోగి కూడా పైకి ఎక్కాడు. యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి వెళ్తే బాగు చేస్తాడని ఎలాగైతే ఎక్కాడు, పాపం ఎక్కడికి ఎక్కాడు, చేరుకున్నాడు. వాక్యంపై తిరిగి వచ్చేస్తాడు. ప్రజలందరూ కూడా కుష్ఠరోగి పైకి ఎక్కుతుంది, అంతా భయపడి పారిపోతున్నారు. కుష్ఠరోగులు ఇదివరకు కడాగా పెట్టేవాళ్ళు. ఎలా పెట్టేవాళ్ళు? కడగంటే ఊరి చివరి అక్కడ పెట్టేవాడు. యేసు ప్రభు తెలిసి వెళ్ళాడు. వెళ్ళిపోయి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగారు. ఆయన అందరూ ప్రజలు పారిపోతున్నారు. అయ్యో కుష్ఠరోగి వచ్చాడు అచ్చి అని కూడా పారిపోతున్నాడు. అయితే యేసు ప్రభు అయితే ఆయన దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. ఆయన దగ్గరికి వెళ్తుంటే భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి సాష్టాంగపడి, అయ్యా
ప్రభు నీకు ఇష్టమైతే, యేసయ్య నీకు ఇష్టమైతే అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. చెప్పండి, గట్టిగా చెప్పండి. నీకు ఇష్టమైతే చక్కని మాట రాశాడు. మరోసారి చదువమ్మా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవా నేను? అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే శుభ్రం శుద్ధులు కమ్మని చెప్పగా తక్షణమే అతని దేహం పసిపిల్ల వారి దేహము. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చేయలేద్దామండి. చేతులు ఆరోగ్యం ఉంది, రోగులు బాగుపరిచే శక్తి ఆ చేతిలో ఉంది. ఇలా చెప్పారు, ఎవరికి బాగోలేదని. వాళ్ళు కానీ బెడ్ మీద ఉన్నా సరే ప్రభువుని అడిగితే, దేవా నీ చేతితో నన్ను బాగు చేయని ప్రార్థన చేయగలిగితే ఆరోగ్యాన్ని ఇస్తుంది. యేసయ్య చెయ్యి ఆరోగ్యాన్ని ఇచ్చేది, బలాన్ని ఇచ్చేది. బెడ్లో ఉన్నా సరే ప్రభువుని అడిగితే, దేవా నీ చేతితో ముట్టుకోయని అడిగి కన్నీరు గారిస్తే తప్పనిసరిగా ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయన. ఒకటి ఆరోగ్యాన్ని కలగజేసే చెయ్యి. ఎడమా ముందు కూర్చొని చెప్పండి ఏంటి, ఆ మధ్యలో కూర్చొని చెప్పండి ఏంటి, ఈ పక్కన చెప్పండి ఏంటి, అది ఆ చెరు కూర్చొని చెప్పండి ఏంటి. ఆరోగ్యాన్ని ఇచ్చే చెయ్యి. యేసయ్య చెయ్యి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మన మూలవాక్యం యెషయా గ్రంథం చదివా, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము పొరచకాలి. హస్తాన్ని బయటికి తీసాం. బయట ఇంట్లో మనం రకరకాల హస్తాలు వాడుకుంటాం. ఇప్పుడు ఇవి కూడా వచ్చాయండి. యాపలతో తెస్తున్నారు అన్న ఏదో అమ్మగారండి, ఇది తీసుకుని ఎంత ఉందన్నమాట. ఇదేంటి అమ్మ పొల తెచ్చేవండి అన్న. యాపలో గారు ఇది దేనికి? అన్నం కూరలు ఉడించుకోవడానికి. అంత దేవ స్తోత్రం చెప్పండి. హస్తగడ్డలో గారు ఉంది అది కూడా. ఎవడే ఏంటిది? ఏంటో ఇంగ్లీషులో మరి మనకేం తెలుసు, పట్టుబడి తడుతున్నారు. అదైతే చక్క తీసుకొచ్చేది ఆమె చదువుకున్న పిల్ల. ఏంటమ్మా చక్కగా గంటలు ఇచ్చేయండి. మామయ్య గారు ఇప్పుడు చేస్తున్నారండి. దూర బంధువు అనమాట. ఒకటే మా హస్తాలని ఉంది, ఒకటేమో ఇంకోటి కూరలు తిప్పుకుంటారు కదా, మసాలాలు రకరకాలు వచ్చేసినాయి. రకరకాల హస్తాలు ఉన్నాయి, వంటింట్లో ఉంటాయి. దేవుని హస్తం, మనుషుల హస్తాలు కూడా ఉన్నాయి. ఇందా చెప్పారు, ఈ చేత్తో దీవిస్తారు, ఈ చేత్తోనే చెప్పిస్తారని. ఇది మానవుని యొక్క హస్తం. ఇక్కడ చెప్తున్నాడు ఒక వాక్యంలో, కుష్ఠరోగి వచ్చి, అయ్యా కుష్ఠరోగిని ఎప్పుడైతే చూసారా ప్రజలు, 50 మంది ప్రజలు పారిపోతున్నారు. అమ్మో కుష్ఠరోగి వచ్చాడు అట్టని. అతని దగ్గర ఏమొస్తుంది? ఒక పక్కన శివు, ఒక పక్కన రక్తం కారుతుంటే ఏమొస్తుంది? చెడ్డ వాసన వస్తుంది. ఆ వాసన చూడలేక పారిపోతున్నారు అందరూ. అప్పుడు యేసుప్రభు వచ్చి, ఏం కావాలి బాబు? అయ్యా యేసయ్యా ఇష్టమైతే, అందరు దేవ స్తోత్రం చేయలేదామండి. ఇష్టమైతే నేను శుద్ధిగా చెయ్యయ్యా. అమ్మ చదువుతాలే, బాగా చదువుతున్నా. అందుకు ఆయన కొంచెం పైకి రా. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరొక్కి, అందరు దేవ స్తోత్రం ఆగుతాలి, అందరు దేవ స్తోత్రం చేద్దామండి. రాడు మొక్కాడంట. ఏం చేశాడు? ఆయనకు మొరక్కయ్యా అన్నాడు. ఏంటయ్యా? నా భార్య పిల్లలు ఆశ్రయించుకుంటున్నారయ్యా, ఎక్కడికి వెళ్తే అక్కడ దూరం అయిపోతున్నారయ్యా, ఉన్నావని తెలిసిందయ్యా, నీ పాదాల దగ్గరకు వచ్చారయ్యా, అయ్యా నీకు ఇష్టమైతేనయ్యా ఆయన మొక్కాడంట. ఏం చేశాడంటే, నీకు ఏదైనా బలహీనంగా ఉంటే ఆయనకు మొక్కు. మోకాళ్ళ మీద నడువుల నొప్పులా, కాళ్ళు నొప్పులా, బ్యాక్ పెయినా, స్టమక్ పెయినా, మోకాళ్ళ మీద ఎక్కడైనా బాధ అక్కడ ప్రార్థన చేసుకోదేవా నీ స్తోత్రాన్ని ముట్టయ్యా అని వెంటనే ఆరోగ్యాన్ని కలగజేసి చెయ్యి. దేవుని స్తోత్రం చేయలేదామండి. హల్లెలూయా. బైబిల్లో చాలామంది ఉన్నారు. హిజ్కియా ఒక మంచి అగ్రగణుడు ఉన్నాడు. హిజ్కియా మంచి యుద్ధ వీరుడు, యుద్ధశాలి, అగ్రగణ్యుడు. అనంతరం ఒక సమస్య వచ్చి మార్పడకలో పడిపోయాడు, మంచంలో పడిపోయాడు. అప్పుడే పాస్టర్ గారు వచ్చి, అయ్యా ఈ పని అయిపోయింది, చదువుకోవాలన్నాడు. చదువుకోవడం ఏంటయ్యా? చెప్పాడు, దేవుడు చెప్పాడయ్యా, దేవుడు చెప్పాడు. ఆయన 2 నిమిషాలు దాటకముందు నేనేం చేశాడంటే ఆ మంచంలో ఉండి ప్రార్థన, అయ్యా ఆయన ఏడుస్తున్నాడు అండి. అంత దేవ స్తోత్రం చేయలేదామండి. మంచం పడకలో ఉండి ఏడుస్తున్నాడు. బలహీన అయిపోయాడు, బలహీనత వచ్చేసింది. మన పడకలోకి వెళ్ళిపోయాడు. దైవం చెప్తే దైవం వచ్చి, అయ్యా నువ్వు బ్రతక చనిపోతావని సరిగ్గా 2 నిమిషాలు దాటకముందు ఈయనేం చేశాడంటే తనకు అక్కడ తిరిగి వెంటనే మరి మా పడకలోనే ఉండి కన్నీరు గారుస్తూ, పాపం నొప్పుడు దేవా ఎన్నిక లేని వాడయ్యా, దరిద్రునయ్యా, పాపినయ్యా,
ఒక్కసారి నాకు జ్ఞాపకం చెప్పారు, ప్రత్యేకంగా నన్ను ముట్టుకోయని. ఆ కన్నీరు కాల్చగా, ఆ కన్నీరు ఎవరు చూశారంటే దేవుడు చూశాడు. అందరు గట్టి ఏదో స్తోత్రం చేయలేద్దామండి. చూసి వచ్చాడు, ఆయన దిగి వచ్చాడు. వచ్చి మరణ పడకుండా అతన్ని పైకి లేపాడు, చేపట్టుకొని పైకి లేపాడు. అందరు దేవుడు స్తోత్రం చేయలేదా? ఇసుగా ప్రార్థించాడు. పుస్తకంలో కూడా వచ్చి మొక్కాడంట. ఏం చేశాడమ్మా? మొక్కి, ప్రభువా అందరూ అసహించుకుంటున్నారయ్యా, దోషేస్తున్నారయ్యా, భార్య గారి పిల్లల గారి బంధువులు గారి కూడా వచ్చారు, పారిపోతున్నారయ్యా. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను ఒకసారి శుద్ధినిగా చేయతండ్రి అని. మనం ఏం చేస్తాం? మొక్కుంటాం కదా. దేవా ఈ సంవత్సరం గారి అమ్మాయి 10వ తరగతి పాస్ అయితే దేవా నేను చర్చికి ఇది ఇస్తాను దేవా అని మొక్కుంటాం. మొక్కడారా మొక్కరా? అంత దేవస్తోత్రం చేయలేతామండి. నేనే శివరాత్రి షాపింగ్ చేయలేదు. నేను అది మన పెద్ద పెద్ద టీవీలో ఉంటారు చూసారా, విజయవాడ అక్కడ పెద్ద పేరు రావట్లేదండి, నా ఫోన్లో ఉంది అది. ఏంటంటే సోలో విజన్కి వెళ్ళా. ఒక టీవీ 75,000 65,000 చెప్తారు. 2 కావాలన్నా. ఎన్ని కావాలి? పెద్ద పెద్ద 2 టీవీలు ప్యాక్ చేయవన్నా. ఈలో ఫోన్ వచ్చింది. డాక్టర్ అమ్మ అనమాట, మ్యాక్స్ విజన్లో డాక్టర్ అమ్మ, కంటి డాక్టర్ అమ్మ. ఇక్కడ ఎక్కడ ఉన్నారండి అని అంది. ఇలా టీవీలు గంటకు వచ్చారమ్మా, మీరు కొనబాకండి, నేను డబ్బు పంపిస్తాను అంది. అంత దేవ స్తోత్రం చేయలేదా? ₹1,00,000 తీసుకెళ్ళి జేబులో పెట్టుకోండి, మీరు కొనబాకండి, కంటి ఆసుపత్రిలో పనిచేస్తుంది విద్యారాణి అని. నేను ఆశ్చర్యపోయా, మా అబ్బాయి ఆశ్చర్యపోయాడు. ఏం నాన్న విద్యారాణి పాప డబ్బు పంపిస్తుందిరా అని. 55 ఇంచ్ అనమాట అది, సైజ్ అంతా అది 55. అదేదో పొడుగు చెప్పాడు. మొక్కుందాడు ఆవిడే. ఉద్యోగంగా ఎక్కువ జీతం కలిగితే, జీతం వస్తే ఎప్పుడో మొక్కుందాడు ఆవిడే. 2 టీవీలు చర్చలో కొనిస్తానయ్యా. ఇక్కడ మొక్కున్నాడు, ఇక్కడ మొక్కాడు. దేవుని దగ్గరకు శుభ్రొక్కి అయ్యా నీకు ఇష్టమైతే. ఆశ్చర్యపోయాను నేను. అంటే 3 చేద్దాం అనుకో ₹1,00,000. 2 టీవీలు, ఒకడేమో ఇదేది గాలి వచ్చేది ఇది ఏసీ, కొడుక్కి కోళ్ళకోటి. అంత దేవ స్తోత్రం చేయలేదా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఫోన్ వచ్చేసింది. సార్ పాస్టర్ గారు మీరేం కొనవద్దండి. ఏ తల్లి ఏంటమ్మా, ఏంటి తల్లి అంటాలే, బాగా చదువుకున్న పిల్ల, విమానాలు కూడా తిరుగుద్ది, చాలామంది తీసుకెళ్తారు పెద్ద పెద్ద ఆసుపత్రికి. 2 సార్లు విమానం ప్రార్థన చెప్పుకొని ఎక్కింది. నాకు పాస్టర్ గారు అంటూ తెలిస్తే తెల్లబట్టలు వేసుకుంటాడే, నల్లగా ఉంటాడు, ఆయన ఒక్కడే తెలుసాడు నాకు. అంత దేవ స్తోత్రం చెప్పండి. చెప్పే మాట అదే, రసేనప్పుడు నుంచి ఆడదాం. మళ్ళీ వచ్చేసే కారు వేసుకుని ఇంటికి డబ్బులు తీసుకొచ్చేసా. సార్ మీరు తీసుకురావద్దు, నేనే తీసుకొస్తాను, ఏ కంపెనీ కావాలో చెప్పండి అంటే వాద్యాలు తీసుకొస్తానన్నమాట. ఆవిడ మొక్కుకుంది, మొక్కుబడి చేసుకుంటే మొక్కుకున్నాడు. ఇక్కడ కుష్ఠరోగి వచ్చి ఎవరికి ఇష్టమైతే శుద్ధిగా చెయ్యాలి ఎప్పుడైతే మొక్కాడో. అందరు గట్టిగా దేవ స్తోత్రం చేయలేదా? మొక్కుకోవాలి, దేవ పాదాలు మొక్కుకో. ఇవాళ పరీక్ష రాయడానికి వెళ్ళారు పిల్లలు 5 వచ్చారు, వరుసగా మోకరింపు చేసేస్తున్నారు. వాళ్ళ పరీక్షలు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా. ఏ పరీక్షలు? ఇంటర్మీడియట్ ఏ బాబు అంతేనా? ఫస్ట్ ఇయర్ వాళ్ళయా? అందరూ చర్చిలో ఉంది మనకి దేవుడు ఇచ్చిన అక్కడక్కడ చిన్న చిన్న బ్రాంచీలో ఇట్లాంటివి కూడా. మా పరీక్షలు బాగా రాయండి, దీంట్లోకి వెళ్ళి మా ప్రభుకు మొక్కుకొని ప్రార్థన చేసి పరీక్ష రాయండి. ప్రతి చేయబట్టుకుంటాడు దేవుడు. ఆయన ఆ యేసు ప్రభుని చేతి రాపిస్తాడండి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు నారా లోకేష్ గారు మన ఇంటికి రావాలని వచ్చును కాక. అందరూ దేవ స్తోత్రం చేయలేదా? మినిస్టర్ విద్యాశాఖ మంత్రి అయినా మన పిల్లలు మనమే చదువుకోవాలి, మొక్కుకుంటే ప్రభు పరీక్ష రాస్తున్నా ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి అని మొక్కుకో. నీ చెయ్యి ఆయన పట్టుకొని రాపిస్తాడు, ప్రతి అక్షరం రాపించేస్తాడు. 9 గంటల నుంచి 12 గంటల వరకు అనమాట పరీక్ష. మొక్కుకోవాలి. కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభు నీకు ఇష్టమైతే శుద్ధిగా చేయ అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు 5 రోజులు ఉపవాసం ఉండాలి అలా, యేసు రక్తమే మొక్కున్నావు కాబట్టి. తక్షణమే చెయ్యం చేశాడంటే చాపి. అందరికీ దేవ స్తోత్రం చేయలేదా? యేసయ్య చేయి చాపి ముట్టి మంచి ఆరోగ్యం వెంటనే తక్షణమే. డాక్టర్ అయితే అంటాడు బాబు కోర్సు వాడాలి నాన్న అంటాడు. కోర్సు ఏంటంటే ఏదో చెప్పరు అక్కడ. ఎప్పుడైతే మొక్కాడో
వచ్చేసి మోకాల మీద మొక్కాడు, అయ్యా ఇష్టమైతే ప్రభువా నువ్వు శుద్ధిగా చెయ్యని అన్నాడు. మొక్కాడు. మొక్కుకోవాలి మనం. ఏం చేయాలండి? పిల్లలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇప్పుడు మొక్కో. 35వ వార్షిక ఇది. 30వ వార్షికలో ప్రభువా నాకు కావాల్సింది అయ్యా, ఏది కావాలో ప్రభువుని అడుగు, తప్పనిసరిగా మొక్కుకుంటే తప్పనిసరి మీద కోరికలు దేవుడు నెరవేర్చును గాక. మొక్కున్నాడు. వెంటనే తక్షణమే అన్నాడు అన్నమాట. ఆయన చెయ్యి చాపి ఏం చేశాడు? పుట్టాడు. తక్షణమే శుద్ధుడైపోయాడు. ప్రభునది ప్రేమ దేవుని యొక్క చెయ్యి ఆరోగ్యాన్ని ఇచ్చేది, బలహీనతలు వచ్చి బలాన్ని ఇచ్చేది, పడకలో ఉన్నా కూడా పైకి లేపేది. ఇసుగా మరణ పడకలో ఉన్నాడు, ప్రార్థించాడు కన్నీరు గార్చి, దేవా నాకు ఆరోగ్యం అయ్యా, చనిపోతామని చెప్పాడయ్యా పాస్టర్ గారు. అలా కాదయ్యా, అయ్యా అయ్యా అనుకున్నాడు, అడిగాడు, ప్రభు మొక్కుబడి చేసుకున్నాడు, ప్రభు లేపాడు, ప్రభు వచ్చి చేయించి పైకి లేపాడు. అని చెప్తాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే, ఆయుష్ను పెంచేది కూడా. అందరు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెల్లింతు మో స్తుతి స్తోత్రం. రారా కొట్టారా? యేసు నాదుని బే లగబాయ్ అక్కడవాడు. స్తోత్రం చెల్లింతు మో అందరూ పాడదా? స్తుతి కొడు. స్తోత్రం చెల్లిమో దీవారాత్రములు కంటే పడదాం. ఆమె స్తోత్రం. దీవారాత్రములు కంటే పవలే కాచి దయగల హస్తముతో బ్రోచి అందరూ చేతివి దయగల హస్తముతో బ్రోచి నడిపి చితివి. స్తోత్రం చెల్లింతుమో స్తుతి త్రం చెల్లి యేసు నాదున్ మేళ్ళను దలంచి స్తోత్రం చెల్లింతుమో స్తుతి. హల్లెలూయా. ఎప్పుడైనా పట్టుకున్నాడు, చాలా కాలు వ్యాధితో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, సీమ రక్తం కారుతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. యేసయ్య కొండ మీద వాక్యం చెప్పి దిగుతూ ఉన్నాడు. అప్పుడు నేను వెళ్ళాడు, అయ్యా నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధినిగా మొక్కాడంట. ఏం చేశాడంటే మొక్కాడు, మొక్కున్నాడు. ఎప్పుడైతే ఆ మాట యేసయ్య అన్నాడో నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మనే చేయి చాపాడు, వెంటనే ఆరోగ్యం వచ్చేసింది. ఆరోగ్యం ఇచ్చే చెయ్యిది. బలహీనతలో బలాన్ని ఇస్తాడు. పడకలో ఉన్నా సరే, హాస్పిటల్లో ఉన్నా సరే, ఇళ్లలో ఉన్నా సరే, బలహీనంగా ఉన్నా పిల్లలారా దేవుని దగ్గర మొక్కుకో, దేవుని హస్తం చేత నువ్వు తాకయ్యా, ఆరోగ్యాన్ని అడుగు, మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. యేసయ్య ఆరోగ్యాన్ని ఇచ్చే చెయ్యిది. ఏం చేయండి? ఆరోగ్యాన్ని ఇచ్చే హస్తం ఇది. ఆయన చేతిలో ఆరోగ్యం ఉంది, ఆయన చేతిలో ఆయుష్ ఉంది. చనిపోయి ఇసుగాలే పైకి లేపాడు, ప్రార్థించాడు, కన్నీరు కార్చాడు, దేవుడు దిగొచ్చి పైకి లేపాడు. పడగలో నా తన్ని చేయించి పైకి లేపాడు. ఏమి ఇచ్చాడు? ఆరోగ్యమే కాదు, పడకలో నిన్ను పైకి లేపాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. 15 సంవత్సరాల ఆయుష్ను కూడా పెంచేవాడు ఆయనే. ఆయన చేతిలో సకల ఆరోగ్యాలు ఉన్నాయి. హాస్పిటల్లో ఉన్నా సరే ప్రార్థన చేసుకో, హాస్పిటల్లో ఉన్నా సరే కన్నీరు కారు, ఇంట్లో ఉన్నా ప్రార్థన చేసుకో, ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయన. ఆరోగ్యాన్ని కలగజేసే హస్తం ఇది. మొదటి పాయింట్ ఏంటమ్మా? ఆరోగ్యాన్ని ఇచ్చే చెయ్యి. అంతే. 3 పాయింట్లు ఉంటాయి అయ్యగారు చెప్పినట్టుగా. రెండో విషయంలోకి వెళ్దాం. 12 అయిపోయింది అప్పుడే. మత్తయి సువార్త 14:28 14:28 మత్తయి సువార్త 14:28 మత్తయి సువార్త 14:28 ఇంటికి వెళ్ళగానే చదువుకోవచ్చు. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ దగ్గరకు వస్తానికి నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.
ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాడు. కానీ గాలిని చూసి భయపడి అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లేద్దా. అక్కడ చేయి పెట్టుకోండి. అబ్బా అందరూ వచ్చారా లోపలికి? ఇంటికి వెళ్ళక చదువుకోవాలా? చదువుకుంటారు ఇంటికి వెళ్ళాక. చెయ్యి అంటే ఏదో చెప్పాడు, బెజవాడ నుంచి వచ్చాడట, నల్లగొండ తెల్లబట్టలు వేసుకుంటాడు అనుకోబాకండి, ఏసు రక్తమే. చెయ్యి గురించి నేర్చుకున్నా. దేవుని చెయ్యిది. ఎవరు చెయ్యి? యెహోవా చెయ్యి. పూర్వకాల లక్షల మంది ప్రజలు కట్టింది. పూర్వకాలంలో లక్షల మంది ప్రజలు, కోట్లాది మంది ప్రజలు దేవుడిని స్తుతిస్తున్నారు. కానీ సరే ఆహారం లేదు, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. అవన్నీ పోవాలంటే యేసయ్య హస్తంలో రండి అని పిలుస్తున్నాడు ఒక ప్రవక్త. అతని పేరు యెషయా. యెషయా గ్రంథం 59 అధ్యాయం 1 వచనం చదువుకున్నాం. ఆ చెయ్యి చేసే కార్యం ఒకటి, ఆరోగ్యాన్ని ఇచ్చే చెయ్యి. చెయ్యి ఆరోగ్యాన్ని ఇచ్చే చెయ్యి. ఆరోగ్యం ఇంకో మాట గుర్తవుతుంది. ఇంకా జక్కంపూడిలో సేవ చేస్తున్నారు. యేసురత్నం అని, జే యేసురత్నం, ఇంటి పేరు జే. పెయింటింగ్ మేస్త్రి అతను, బాలరాజపురం అయింది. పెయింటింగ్ మేస్త్రి జే యేసురత్నం. తెల్లగా అమెరికా దొరలాగా ఉంటాడు. పెయింట్ వేసుకునేవాడు అనమాట, గోడ సున్నాలు వేసుకునేవాడు. ఏమైందేంటో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా బలహీనత వచ్చేసి ఆయన తగ్గిపోయింది. మళ్ళీ భార్యకి వచ్చింది. బి రామారావు గారు విజయవాడ ఫేమస్ డాక్టర్ అప్పట్లో, 35 ఏళ్ల క్రితం. బి రామారావు 10 రూపాయల డాక్టర్. ఆయన ఒక రూపాయి డాక్టర్ ఉన్నాడు, ఒక రూపాయల డాక్టర్ ఉన్నాడు 35 ఏళ్ల క్రితం. ఇప్పుడు కాదు, 10 రూపాయలు గొప్ప కదండి అప్పట్లో. అయ్యా గొప్పనా 10 రూపాయలు? అబ్బా 10 రూపాయలు నీ దగ్గర ఎవరిచ్చారా 10 రూపాయలు? ఆసుపత్రికి వెళ్తే ఆయన చెప్పాడమ్మా, నీ కడుపులో గడ్డ ఉంది తల్లి అన్నాడు. 500 చూసుకోమ్మా అన్నాడండి. 500 మాటల ఏమంటే 37 సంవత్సరాల క్రితం. మీరు అమ్మారు ఎంబీబీఎస్ ఎంబీడీ కాదు, ఎంబీడీలు అప్పుడు ఇక రారా విజయవాడ. ఎంబీబీఎస్ బి రామారావు గారి ఫేమస్ పుష్ప హోటల్ దగ్గర. నాతో నేను తీసుకెళ్తా. ఇప్పుడు ఆయన లేలే, పిల్లలు డాక్టర్ లేరు ఇప్పుడు. 500 చూసుకోతే వెళ్ళి అంటాడు. 500 కాదు కదా, 550 కూడా లేవా? ఏం చేయాలి? నామకార దిగారా టాబ్లెట్ తిను అన్నాడు. ఎనబడి మింగమ్మా అన్నాడు. ఉపశమనం ఉప్పురాట్లా కాసేపు మమ్మల్ని తర నొప్పి వస్తుంది, గడ్డ ఉంది కదా లోపల. రోజుకి ఏమైందమ్మా? పెరిగిపో. మా అమ్మగారు దెబ్బరమ్మగారు అని ఎలం కుదురులో ఉంటారు. ఎవరో చెప్పారా ఎలం కుదురు ముసలావిడ వెళ్ళండిరా అని చెప్పేద్ది. దేవుడు వల్ల అయిద్దా, డాక్టర్ వల్ల అయిద్దని అలాడే ఆమె తీసుకొచ్చారు. అదే దాని బండి మీద, రిక్షా బండి మీద. అప్పటికి ఆటోలు కూడా తక్కువేలే. తీసుకెళ్దాం. అమ్మగారు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఉపవాస ప్రార్థన శుక్రవారం, శనివారం, ఆదివారం 3 ఉపవాసం ఉంటుందామా. అప్పుడు చెప్పాడు, అమ్మా నువ్వు ప్రభువు నమ్ముకో తల్లి, యేసయ్య నీ గడ్డని కరిగిచ్చేస్తాడమ్మా అని అందంట. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చేయలేదామండి. ఎనమల కుదురు ఇప్పుడు కూడా మా అమ్మగారు 90 సంవత్సరాలు. ఇప్పించి ప్రార్థన మందిరం కూడా కట్టమ్మడి వెళ్తాడని తెలిసిపోద్ది. ప్రభు నమ్ముకో. యేసయ్య గడ్డలేక చనిపోయిన వారిలో కూడా లేపగలుగుతా, చేయించి లేపుతాడమ్మా. చేతికి ఎందుకు వచ్చాయి? అదేంటమ్మా ప్రభు నమ్ముకుంటే యేసయ్య గడ్డ చేస్తాడా? నా గడ్డ ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? ఆయన రావటం ఏంటి? నా గడ్డ తీసేయడం ఏంటి? డాడ దగ్గరికి వెళ్తే కదా కోసి పక్కన పెట్టేది కాదుగా తల్లి. యేసయ్య చెయ్యి గడ్డలు కూడా కరిగిస్తుంది. యేసయ్య చెయ్యి చనిపోయిన పైకి లేకపోతే, యేసయ్య చెయ్యి ఆరోగ్యాన్ని కాదు ఆయుష్ కూడా పెంచుద్దామా అనేసరికి ఆ మాట టక్మని పట్టుకుంది. చూద్దాం 500 మంది దగ్గర ఎక్కడ ఉన్నాయి? పారదలో చెప్తుందిగా యేసు రక్తమే. అందరు దేవుని స్తోత్రం, యేసు రక్తమే. అందరు గట్టిగా చెప్పండి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పంజాబీ హల్లెలూయా చెప్పాను మీతో. హల్లెలూయా, పంజాబీ హల్లెలూయా. హల్లెలూయా అంటారు వాళ్ళు. హల్లెలూయా నాపేస్తామా? ఒకసారి చెప్పండి
హల్లెలూయా. అప్పుడు ఆ మాట పట్టుకుందామని ప్రార్థన చేస్తే తగ్గుద్దామా? పిచ్చిదాన్ని తగ్గడమే అండి. చనిపోయిన లాజరు లోపల కంపు కొడతంటే యేసు గుంపాడుగా. లాజరు 4 రోజులు అయింది. గుంపుతాడు అప్పుడా కంపు కొడుతుంది. యేసుప్రభు అన్నాడు, అయితే ఇందులో పాండమ్మా లాజరు బయటికి రా అన్నాడు. హక్కులో శక్తి ఉంది, చేతిలో కూడా శక్తి ఉంది. అందరికంటే దేవుని స్తోత్రం చెల్లిద్దా. ఆశ్చర్యం వేసింది. శుక్రవారం ఆ రోజు ఉపాసుడు తల్లి ప్రార్థన చేసుకో, కన్నీరు గారు, దేవా నా గడ్డ కరిగిచ్చాయి అని ఇదే మాట చెప్పింది. ఆ ప్రార్థన రాదా అనేది బూతులు అడుగుద్ది అని తెలియదు కాదు ప్రార్థన ఏంటంటో. అప్పుడు కొత్త కాదు. ఉపాసుడు తల్లి అని అన్నాడు మా అమ్మ. ఉపాసం ఉండాలంటే కష్టంగా తెల్లాడు. ఉండు తల్లి ఒక పూట నా గంట ప్రార్థన చేసుకో, మోకడం ఏడ్చి ప్రార్థన చేయి. ప్రభా నా దగ్గరికి రావా, నా గడ్డని కరిగిచ్చాయి, ఇదే మాటలే చెప్పిందంట. పెద్ద తల్లి 90 సంవత్సరాల వయసు అవుతుంది. ఏం చేయొద్దు నాన్న, డాక్టర్ దగ్గర కూడా వెళ్ళొద్దు. మనకు ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసయ్య. డాక్టరు పరమ డాక్టర్ అయినా పరమ వైద్యుడు కూడా. ప్రజల్లో ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని స్వస్థపరచగలిగే. అందరు దేవుని స్తోత్రం చెల్లిద్దా. అంతే శుక్రవారం ప్రార్థన చేసుకుని నీరు కాచుకుంది. శనివారం ప్రార్థన ఉపాసం ఉంది. అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయింది. అసలు 10 రూపాయలు కొబ్బరి నూనె బాటలు తెప్పించి కాస్త అక్కడ రాసింది, 2 బొట్లు లోట్లు వేసేసింది. యేసు రక్తం చెప్పారు అందరు కలిసి. రాత్రి కలగంటుంది. ఆకాశం తెరబడింది. ఒక మనిషి దగ్గర మెరిసిన మనిషి ఒక ఆయన వస్తున్నాడు. ఆ చేతిలో కత్తిర ఉంది. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చేయలేదామండి. జయశ్రత్నం సాగు చేస్తున్నాడు. లిస్టులో ఉంటారు. అయ్యగారు కూడా తెలుసు. ఆయన భార్య తెల్లగా బొమ్మలాగా ఉండదు. చెప్పాడు దేవుడు. ఆకాశం తెరబడింది. చేల్చబడింది. ఆకాశం మధ్యలో దగ్గర మెరిసిపోయి బట్టలు, తెల్లడి బట్టలు. ఆయన చేతిలో ఉంది, కత్తిర ఉందండి. కలగంటుంది ఆవిడ. ప్రార్థన చేసుకొని పడుకుంది. అందరిలోకి వెళ్ళి చిన్నగా ఆమె దగ్గరికి వచ్చేసాడు దేవుడే. వచ్చేసాడు. ఎక్కడైతే గడ్డ ఉంది అక్కడ కట్ చేసి ఇచ్చిన పారేశాడు. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దా. ఆకలి అనే మనిషి కాదు, అన్నదినే మనిషి కాదు. అన్న చూస్తే ఇంటిని చూస్తే పురుగులు తిన్నట్టు ఉండదు. వండి అందంట భర్తను. ఏంటే ఆకలి ఎత్తుందయ్యా? ఆకలా? అసలు చెప్పు, ఏం తినేదని కాదుగా ఆకలి అంటే ఏంటి అన్నాడు. లేదా ఆకలి ఎత్తున్నాయి. 4 ఇడ్లీ తెచ్చాడంట. యేసు రక్తమే 4 తినేసిందంట. మరి ఏంటో ఈ అమ్మాయి గారు పిచ్చి పట్టింది అంటారు. ఏం పట్టిందా? ఏం కాదు, యేసయ్య పట్టుకున్నాడు. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చేయలేదా. యేసయ్య పట్టాడు. అప్పుడు నుంచి నొప్పి తగ్గిపోయిందంట. అదే రామారావు గారు హాస్పిటల్కి వెళ్ళి 4 రోజుల తర్వాత లోపలికి వెళ్ళి పడుకో, మా అస్వస్థానం అన్నాడు. చూసి ఏం పెట్టేటట్టు ఎవరు చేశారమ్మా ఆపరేషన్ అన్నాడంట. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చేయలేదా. కలగానేనయ్యా, కళ నేను సేవించే దేవుడు వచ్చాడయ్యా. కత్తిని తీసుకొని ఎక్కడైతే గడ్డ కోసాదంట కట్ చేసి పారే యేసయ్య అని చెప్పింది. ఆ డాక్టర్ గారు ఆశ్చర్యపోయి, ఆయన మించే దేవుడు ఎవరమ్మా, జగమంతా అయినాక పో, ఇక తిరిగిలేదు, సాగులేదు పో అన్నాడు. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చేయలేదా. సమస్త బాగా ఆరోగ్యాన్ని కలం చేసే చెయ్యది. ఆరోగ్యాన్ని ఇస్తాడు, బలితుల బలాన్ని ఇస్తాడు. భయపడవద్దు, బలహీనతో ప్రార్థన చేసుకో. 2వ వాక్యం చదివావు కదా. పేతురు యేసు ప్రభు నెలలో నడుస్తున్నాడు, వెళ్తున్నాడు దోణి దిగి. పేతురు దోణిలో ఉన్నాడు. ప్రభా అన్నాడు. ఏంటి పేతురు? సార్ మీతో కూడా వస్తాను సార్ అన్న. కమాన్ ప్లీజ్, ఐ హేట్ యూ, ప్లీజ్ గో అవుట్ అన్నాడు ఆయన. ఎవరన్నా అండి ఆయన. అందరు గట్టిగా స్తోత్రం చేయలేదామండి. కమాన్ ప్లీజ్, ఐ లవ్ యూ, కమాన్. దేవా స్తోత్రం. యేసు రక్తమే. యేసయ్యతో పాటు నడిచిన అగ్రగణ్యుడు పేతురు నీళ్ళలో. అందరు దేవుని స్తోత్రం చెల్లేదా. అయితే చిన్న బలహీనత వచ్చేసింది ఆయన. నీళ్ళలో నడుస్తున్నాడు. లోకాన్ని చూశాడు. ఎప్పుడైతే లోకాన్ని చూశాడో మునిగిపోవటం ఎరికాకేస్తున్నాడు. మునిగిపోయాడు ఏమడదు. అక్కడ నా పని అవుట్ అయిపోయింది. కాలం మునిగిపోయాడు ఏమవుతుంది? నా పని అయిపోయింది యేసయ్యా అని కాకేశాడు అన్న. అప్పుడు యేసయ్య చూసి చేయించి పైకి. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చేయలేదా.
మునిగిపోతున్నవాడు, మునిగిపోతారో పేతురు ఎప్పుడైతే ఎర్రి కేకేసయ్యా, ఎసయ్యా నువ్వే కాపాడే దేవుడు అయ్యా, నీళ్ళలోంచి పైకి లేపాడు, అంతే లేపేస్తాడు. అప్పుడు ఆశ్చర్యపోయాడు పేతురు, ఆశ్చర్యపోయాడు. మునిగిపోయిన వాళ్ళని పైకి లేపుతాడు ఆయన. మన ఈ మధ్య ఆయన జైగారు, ఆయన నలుగురు కూతుర్లు బాబు, అక్కడ పూజ చేసి ఇక్కడ పూజ చేసి అక్కడ ఇల్లు అమ్మి అక్కడ స్థలాల మీద మొత్తం చేసి నలుగురు పెళ్లి చేసాడు పాప. అయ్యా అప్పుల్లో మునిగిపోయాను అయ్యా అన్నాడు. ఏం భయపడబాక, పైకి లేపి ఒక ఆయన ఉన్నాడయ్యా. ఎవరైనా పైకి లేపుతాడయ్యా. నీళ్ళ మునలేదయ్యా, నేను ఏం దేళ్ళ మునిగిపోయాను, వడ్డీలు కట్టలేక, వడ్డీలు కట్టలేక గాంధీ మున్సిపల్ కోఆపరేటివ్ బ్యాంకులు తీసుకొచ్చి వడ్డీ ఎవడ వడ్డీ సార్, చక్కెర వడ్డీ. భయపడబాక, యేసయ్య దాంట్లో నుంచి పైకి. అందరు గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. యేసయ్య లేపడ పెట్టా, ఎవరు లేపుతాడు? అప్పుల నుంచి పైకి లేపుతాడు, సమస్యల నుంచి పైకి లేపుతాడు, బాధ నుంచి పైకి లేపుతాడు, బోతుల నుంచి పైకి లేపుతాడు. ఆయన లేపే దేవుడు. అందరు దేవుడు స్తోత్రం చేయలేదామండి. పైకి లేపి రాస్తావు, చేయి చేశాడు. అప్పుల్లో ఉన్నావా, భయపడబాక, యేసయ్య చేయి పైకి లేపుతాడు. మునిగిపోతున్నాడు, పైకి లేపే చెయ్యది, కాపాడు చెయ్యి. సమస్యలు అప్పులో ఉన్నా కాపాడుతాడు ఆయన. అప్పులో పైకి లేపుతాడు, ఒక అవకాశాన్ని ఇస్తాడు నీకు. ఒకటి ఆరోగ్యాన్ని ఇచ్చే చెయ్యి, రెండు మునిగిపోతున్న వాళ్ళు పైకి లేపే చెయ్యి. నేను ఇప్పటికే తల్లి అప్పుల్లో ఉన్నావా, భయపడబాకమ్మా. ఎందుకు భయపడతా? ప్రార్థన మందులు ప్రాతురు గ్రామాల్లో యువకిరణం ఉన్నాడు, యువ పాఠశాల గారు ఉంది. సురేష్ ఎలుగుతూ ఇతరులు వెలిగిస్తాడు. ప్రకాశమైన వ్యక్తి, ప్రకాశాన్ని ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తాడు, ఆ బాడు చెప్పాడు, ఆ ప్రేరేపించాడు. యువకరణం అని ఎవరైనా అంటే ఆయన పేరు యువకుడు వేసు రక్తమే యువకిరణం. కిరణం ఏంటంటే సూర్యుడు. 6 దాటిగా వస్తుంది మనకి, సూర్యుడు వెలుగుస్తూ ఉంటారు పైకి. వేసు రక్తమే చికట భయం వచ్చేస్తుంది, వెలుగు సూర్యకిరణాలు. ప్రాతురు గ్రామంలో ప్రత్యేకమైన కార్యాలు 2022లో 25లో దేవుడు చేయబోయే ఆ కార్యాలు బట్టి అందరు గట్టిగా దేవుడు స్తోత్రం చేయలేదా. 2025 2025 సంవత్సరంలో దేవుడు చేయబోయే అద్భుత కార్యాలు ఉన్నాయి. ఇందా మూటలు వెళ్ళిపోయినా కానీ 4-5 మూటలు అంటే అన్ని మూటలు వచ్చేస్తాయి, డబ్బు మూటలు వస్తాయి, ప్రజలు వచ్చేస్తూ ఉంటారు తండోపుతాడు. అలాగా ఆమె చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. సమస్య దేవుడు తీసుకొస్తా, అదే చెప్పా బాబు. కంగారు, డోంట్ వరీ ప్లీజ్. ఊహించిన దానికంటే అధికమైన లెక్క పెట్టుకొని చేతులు నొప్పి వచ్చేస్తాయి. ఆ రోజు దగ్గర రాబోతున్నాయి పాతూరు గ్రామంలో ఐపీసీ ప్రార్థన మందిరంలో. హల్లెలూయా. ప్రజలు లేపుతున్నారు దేవుడు, తీసుకొస్తున్నారు దేవుడు. బాధల్లో ఉన్నవారు, సమస్యలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, బలహీనతలో ఉన్నవారిని దేవుడే చేపట్టి తీసుకురాబోతున్నాడు. అందరు గట్టిగా దేవుడు స్తోత్రం చెల్లిద్దా. అలాంటి కార్యాలు జరగబోతుంది. ఆయన సామాన్యమైనగా కాదు, పెద్ద కాలేజీలో చదివాడు ఆయన. ఆయన కుర్రోళ్ళు ఏం తెలుసు అనుకుంటున్నా, 100 సంవత్సరాలు దాటిన బైబిల్ కళాశాల చదివాడు ఆయన. 2 సంవత్సరాలు కట్టబద్ధుడయ్యాడు, 2 ఇంటికి రాకుండా చదువుకున్నాడు. అలా నమ్మా నాన్న కూడా అప్పచెప్పేశారు దేవుడి సాగుకి. ఆ మహానుభావుడు అపోస్తుడు ఆయన కావురి యేసుదాస్ గారు. కావురిగా 35 రూపాయలు ఇచ్చేవాడు నాకు. అయ్యే గొప్ప యేసు రక్తమే చేయో కట్టేసేస్తారు, ఫోన్ కట్టే. అందరు గట్టిగా దేవుడు స్తోత్రం చెల్లేద్దా. తర్వాత 55 ఇచ్చాడు, తర్వాత 75, తర్వాత 100, 110, 125, 150. ఈలోపు కొరడు చేతికి వచ్చాడు. రా వేసేద్దాం, లోపల కర్మాగారం ఉంది మనకి. ఏ కర్మాగారం? సాకులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది మా దగ్గర. అంతే పంపించాం. బాప్తిసం కూడా ఇలా ఆంధ్ర ఐపీసీ ఇండియా పెంతుకోస్తూలోనే ఆశ్చర్యం అది. బాప్తిసం కూడా కాలేజీలో జాయిన్ చేసి చెప్పారు, సార్ ప్రాతులు ఇలా జరుగుతుంది. ఓకే కమాన్ అన్నాడు. తీసుకొచ్చి జాయిన్ చేసా కాలేజీలో అన్నాడు. రెండో మాట్లాడాడు డోలి గారు. తీసుకెళ్ళా, ఓకే అమ్మా, ఓకే కాలేజీలో కూర్చోబెట్టు. తట్టపడ తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా పరిచయం అందాలు తెలియపరుస్తున్నారండి. యేసయ్యా నీ కొడుకుని దేవుడు అద్భుతంగా వాడుకోనున్నాడు, భయపడబాకండి. అందరు గట్టిగా దేవుడు స్తోత్రం చెల్లిద్దా.
బంగారాన్ని కోడలు దేవుడు ఇచ్చాడు, మన వాళ్ళు కూడా చేశారు. దేవుని చేసే 2 పనులు చెప్పాను మీకు. ఒకటి ఏంటి? ఆరోగ్యం ఇచ్చే చెయ్యి. 2 బాధలో పైకి లేపే చెయ్యి. పైకి లేపుతాడు. బాధల్లో ఉంటే ఇబ్బంది పడబాక, అప్పులైనా బాధపడబాక. అప్పులు తీర్చే అవకాశాన్ని దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఎవడా అప్పుల నుంచి పైకి లేపుతాడు. ఆయన వచ్చి అన్నాడు, అయ్యా 4 ఆడపిల్లలు పెళ్లి చేశాను నాన్న, అక్కడక్కడ స్థలం నుండి అమ్మేశాను అయ్యా, మన ఇల్లు కూడా తాకట్టు పెట్టాను నాయన, నేను ఈ దేంట్లో మునిగిపోయానంటే సమస్యలో ఉన్నారు, అప్పులో మునిగిపోయినయ్యా, పేతురు లేపినట్టుగా నిన్ను లేపుతాడయ్యా యేసయ్య అన్నా. అంతే ఆశ్చర్యపోయాడు ఆయన. ఒక్కొక్క కప్పు తీర్చుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు నానా అంటాడు నన్ను, నాకన్నా పెద్దోడే, ఏసు రక్తవే. కాళేశ్వరం మార్కెట్ టమాటాలు అమ్ముతూ ఉంటాడు. నాన్నగారు అంటా, ఏంటయ్యా భలే చెప్పావయ్యా నువ్వు, లేపుతాడనే. ఎవరు? యేసయ్య లేపాడయ్యా. ఇప్పుడు డబ్బాలు అమ్మేస్తాడు టమాటాలు, అవి ఏమంటారు అట్లే బాక్సులు. ఇప్పుడు లారీలు ఆటోలు అమ్మేసేస్తున్నాడు. అప్పులన్నీ తీరిపోయినాయి. అందరి స్తోత్రం చెల్లిద్దాం. పైకి లేపాడు యేసయ్య. యేసయ్య చెప్పినట్లుగా చేసేవాడు. మందిరానికి వస్తున్నాడు, ప్రార్థనకు వస్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. మంచి వ్యాపారం వస్తున్నాడు. అప్పులన్నీ తీరిపోయినాయి. యేసయ్య అప్పుల నుంచి పైకి నిన్ను కూడా లేపుతాడు. విడిచిపెట్టి దేవుడు కానే కాదు. 3వ పాయింట్ చూద్దాం, అయిపోవచ్చు. 8 నిమిషాలు ఉంది ఇంకా. యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. ఇడిగిలా చదువుకోండి. యేసు జనులను కూర్చోండబెట్టుడని చెప్పాను. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగున చేపలు కూడా ఇష్టాన్ని బట్టి వడ్డించారా. అందరూ తృప్తిగా తిరిగాక ఏమీ నష్టపడకోకుండా అందరు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్తలో చక్కని మాట రాస్తాడు. ఆరోగ్య 10వ వచనంలో యేసుప్రభు వారు కొండ మీద వాక్యం చెప్తుంటే వేల మంది ప్రజలు వెళ్ళారంట. ఎంతమంది? వేల మంది వెళ్ళారు. ఇంతవరకు నా చిన్నప్పుడు పొలానికి వెళ్ళేటప్పుడు అంత మూట కరగ తెలుసుకుని వెళ్ళిపోయాడు. అది ఏముండేది తెలుసా? సద్యాన్నం, కాస్త పెరుగు, ఉల్లిపాయ మొక్క, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకొని వెళ్ళిపోయేవాడు. పొలం కాలం ఉండదుగా, శుభ్రంగా లాగేసేవాడు, అది తినేసేవాడు. నీళ్ళు పట్టిన నీళ్ళు తాగాడు. 4 గంటలు ఆగలేదు కదా. దాన్ని సద్యాన్నం అన్నారు. ఏమన్నా సద్య మూట, ఏమోటమ్మా రాత్రి మిగిలి చూడు, పెళ్ళ, అంత పెళ్ళ గంజిగారు కాసి మజ్జిగ పోసేసి అటు ఉంచేస్తాడనమాట. దాంట్లో ఉల్లిపాయ మొక్కలు, తర్వాత పచ్చిమిరపకాయ మొక్కలు, వేసి రక్తమే అలా పెడితే రాత్రిగా కొత్త ఉడికిపోద్ది. ఇప్పుడు అమ్ముతున్నారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర. ఏమోవా కొడలో అమ్ముతున్నారండి. వాటి తీస్తారన్న, దిస్ ఈజ్ సద్దిపోవా, వాటి ఏంటి సద్దిపోవా. నా చిన్నదలో చూసారా? ఇప్పుడేంటి కాదు బాబా, ఇప్పుడు కూడా అమ్ముతున్నారు. అందరు గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. అట్లాగే ఒక పిల్లడికి అంత బోట్ ఇచ్చింది, అలా తినరా ఆకలి ఎత్తని కొండ ఎక్కడ యేసుప్రభు చూద్దామని మేము వెళ్ళాం. మరి కిటకిటలు ఆడిపోతున్నారు. పేతురు, యోహాను, యాకోబుని పిలిచాడు యేసయ్య. అబ్బాయి అయ్యా ఏంటి చాలాసేపు నుంచి ఉన్నారు రా, మన కోసం ఉండాడు యేసయ్య. అదిగో 2 దేశాలు కనపడుతున్నాయి మనకి. ఇది ఒకటో 2 దేశాలు ఖాళీ చేయటం యేసు రక్తమే. అలాగే బొడ్డోడు ఆకలైపోతుంది అబ్బాయి, ఎవరి దగ్గర ధ్యానాలు ఎక్కడుంది అప్పుడు బొడ్డోడు ఇట్లా లేచి, అయ్యా ఇదిగో మూట ఉందని ఇచ్చాడు. ఏంట్రా ఇది? బొడ్డోలాగా ఉంటాడు మూట. అయ్యా ఏంటి మూట? మమ్మిచ్చిందండి తినమని ఆకలి అయితే మూట వేసే దగ్గర తీసుకెళ్తే మూట తింటే 2 చిన్న చేపలను 5 రొట్టెలు ఉన్నాయి. అందరూ దేవుని స్తోత్రం చేయలేద్దామండి. అంత పిల్లడి చేతిలో ఉందని మూట. ఏ మూట? 5 రొట్టెలు, చిన్న చేపలు 2 ఉన్నాయి. మూట గడిపి ఆకలి అయితే తినరా బాబు అని. ఇప్పుడు బాక్సులు వచ్చేసినాయి.
ఇంగ్లీష్ పెరిగిపోయిందండి ఇప్పుడు. బ్రేక్ఫాస్ట్ అయిందండి ఒక ఫోన్ చేసి. బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి? సద్యాను అమ్మా, నో బ్రేక్ఫాస్ట్. ఏం చదిపోవా? నో, ఐ హేట్ యూ చదిపోవా. బ్రేక్ఫాస్ట్ అయిందా? ఏంటి? ఇడ్లీ చపాతి వేసి రక్తవే. మళ్ళీ మధ్యాహ్నం ఒక పేరు పెట్టారండి. ఏంటదే? మరి స్నాక్స్, మరి ఇదే డిన్నర్ అంటున్నాడుగా, డిన్నర్. మళ్ళీ మధ్యాహ్నం ఏంటారు అదే? లంచ్ అంట. లంచే గంజా. లంచ్ కానీ గంజా మంచిదా బాయ్? లంచ్ మధ్యాహ్నం తిన్నారండి అని అంటుంది. మళ్ళీ 4:30 మళ్ళీ స్నాక్స్ అంట ఆయన. మరి రాత్రికి ఏంటి? అందరి స్తోత్రం చేయలేద్దా? హల్లెలూయా. ఆ బొడ్డోడు తీసుకొచ్చి ఇస్తే ఈ బొడ్డ తీయండి. ఆ పచ్చిక బయలులోకి వెళ్ళి ఆయన చేత, యెహోవా తండ్రి, 10,000 మంది ప్రజలు ఉన్నారయ్యా, ఆశీర్వదించాయా, చేతిలో తీసుకొని పెట్టండి అని వడ్డించమన్నాడు అంతే. చేపలు రొట్టి తృప్తిగా తిన్నారండి అంతే. మంచి భోజనం కదా అది. చికెన్ బొగ్గలు వచ్చి, నానా జబ్బులు వచ్చి, ఆసుపత్రిలో ఉండి మంచి భోజనం, రొట్టె చేప, ఫిష్ కర్రీ. ఏ కర్రీ? రొట్టె మాంసం, రొట్టె చేపలు. పురుషులే తిన్నారట, 5,000 మంది తృప్తిగా తిన్నారట. ఆడవాళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఏమంటే? పురుషులు 5,000 మంది తృప్తిగా తినగా ఆడవాళ్ళు ఎంతమంది, మా పిల్లలు ఎంతమంది? అప్పుడు ఒక జతకు వచ్చి 12 మంది పిల్లలు. ఎంతమంది? మా వదిన కావుంది 18 మంది కాంది. వదిన ఆగబ్బాయి అంటది. ఆపరేషన్ చచ్చిపోతాను వద్దు అయ్యాడు. 18 మంది పిల్లలు. బయట పెరటమే, ఆ సందులో ఉంటుంది. ఆ సందులో ఒకడు కనపట్ల వేసి రక్తమే. అప్పుడు చక్కపెట్లు, బియ్యం పెట్లు చక్కపెట్లు. అప్పుడు అంటే పడుకొని అవతలు దూకేశాడు. చక్కపెట్టి వెనకాల ఉన్నాడు. అబ్బాయి ఏంటి వదిరా అన్న. ఆ అబ్బాయి ఆ చర్చకొచ్చాడయ్యా లాలే. ఒకడు దగ్గాడే, బారుకు పడుకుంటారు కిందే పాపం. లెక్క పెట్టుకోండి, మా అన్న చూసి లెక్క పెట్టుకో. అబ్బాయి ఒకడు దగ్గాడే, చర్చకు వచ్చింది. నా భార్య నమ్మ లేదురా, ఎవరు రాలేదు తల్లి. ఏమైనా పిల్లలు ఏమైనా చక్కపెట్టి వెనకాల ఉన్నాడు, నిద్రపోతున్నాడు. అందరు గట్టిగా తీసి స్తోత్రం చెల్లిద్దా. చాలా మంది పిల్లలు, పురుషులు 5,000 మంది పైగా తిన్నారే. స్త్రీలంత మంది, పిల్లలంత అందరూ తృప్తిగా తినక 12 గంపలకి ఎత్తారట. ఈ చెయ్యి ఏంటంటే ఆశీర్వదించే, దీవించే చెయ్యి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అక్కడ 5,000 మంది తృప్తిగా తినగా 12 గంపలకి ఎత్తారట అండి. ఇది ఆశీర్వదించే, అదే యేసయ్య చెయ్యి. ఏ చెయ్యి? ఆశీర్వదించే చెయ్యి. శాలరీ తీసుకొని చేతులు పెట్టుకొని ప్రార్థన చేసుకొని వాడుకో. ఈ అలవాటు ఉందా నీకు అసలు? రాగానే వాడేసేసుకోవడమేనా? ఆశీర్వాదం కనపడద్దు అంట. స్కేల్ రాగానే, శాలరీ రాగానే చేతి పట్టుకొని ప్రార్థన చేసుకో. దేవా, ఈ సంవత్సరం ఈ నెల నాకు స్కేల్ ఇచ్చావు తండ్రి. స్కేల్ అంటే ఏంటి తెలుసా? జీతం. అంత దేవ స్తోత్రం చేయలేద్దా. ఈ సంవత్సరం ఈ నెలలో 10,000 జీతం ఇచ్చావు దేవా, అది నీ స్తోత్రం తండ్రి అని వాడుకో. ప్రార్థన చేసుకొని 2,000 మిగిలిపోతాయి. 10,000 దశమేం ఎంత? 2,000 మిగిలిపోతాయి. 8,000 వాడుకుంటావు. అంతకుముందు 1,000 రూపాయలు కనపడేది కాదు, 100కి అయితే కనపడేది. ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని చేతులకు తీసుకొని శాలరీ ఇచ్చావయ్యా స్తోత్రం ఆయన వాడుకున్నావు అనుకోండి, 2,000 మిగిలిపోతాయి. అందులో అయ్యగారికి పంపించే ఫోన్లో, ఇప్పుడు ఫోన్లు వచ్చినాయంట. అయ్యారు ఫోన్ నెంబర్ అంతా కొడతాను అంటున్నాడు. ఏం కొడతా? ఫోన్లో ఏం కొడతాడు? ఫోన్ పే అంట. కొడతా డబ్బులు అన్న. కొట్టదు బాబోయ్, నాకు ఆ డబ్బులు వద్దు బాబోయ్ అన్న. నేను ఫోన్ పే ఉందా? కొడతాను. ఏం కొడతావు ఫోన్లో? డబ్బులు కొడతాను సార్ అన్న. ఆ డబ్బులు నాకు వద్దు, ఏసు రక్తమే, ఏసే ఇచ్చే డబ్బులు నాకు కావాలా. అందరు గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. దీవించే చెయ్యిది. 5,000 మంది పురుషులు తృప్తిగా తినగా 12 గంపలకే తినని వారి ఆశీర్వాదం మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరు, ఆఖరి రోజున పగటి వేళ రాత్రి ఆరాధనలో కూడా అద్భుత కార్యదేవుడు చేయబోవును గాక. హల్లెలూయా. ఆశీర్వదించే, దీవించే. నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లల్ని, నీ భార్య పిల్లలకు దీవిస్తాడు. నీ పిల్లల్ని వ్యాపారం, ఉద్యోగం, కూలి పని, చేతి పని, ప్రతిదీ ఆయన దగ్గరకు వస్తే దీవించే చెయ్యిది. మూడోది చెయ్య, ఆశీర్వదించే చెయ్యి.
నేను సేవకెళ్ళిన ప్రారంభంలో 2 సంవత్సరాలు దేవుడు ఎవరిని తీసుకురాలా, బిగబట్టేశాడు. ఏమనుకున్నాడే, ఉంటాను వెళ్ళిపోతానేమనుకున్నాడే. ఆయన ముండైతే నేను జగముండిని. అందరూ దేవుడు స్తోత్రం చెప్పండి. వదిలిపెడితే వదలను. ఓ రాత్రి మోకాల మీద దేవాన్ని అనేం చేయాలనుకుంటున్నావు అని అడిగా, యేసు ప్రభుని అడిగా. నీ ఉద్యోగం మానేసి నా ఉద్యోగం చేయమన్నావు కదా, నా ఉద్యోగం మానేసాను, నువ్వు పిల్లలతో వచ్చారు అక్కడికి, ఏం చేయమంటావు, ఏం చేయాలనుకున్నాను నన్ను చెప్పు అని అంతే. ఆయన అన్నాడు, రాబోయే దినాలు దీవించబోతున్నాను అన్నాడు అంతే. అందరి దేవుని స్తోత్రం చేయలేదా? దీవిస్తాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని పిల్లలారా, దైవాశ్రయం లేదా, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. ఆయన చెయ్యి అద్భుత కార్యాలు చేసే చెయ్యి. ఒకటి ఆరోగ్యాన్ని ఇచ్చే చెయ్యి చేయండి. హాస్పిటల్లో ఉండి ప్రార్థన చేయి, దేవుడు లేపుతాడు పైకి. ఆరోగ్యాన్ని ఇచ్చే చెయ్యి. నేను మునిగిపోతున్న పేతురుని పైకి లేపాడు, కాపాడినే చెయ్యి. మూడోది ఆరోగ్యాన్ని కలగజేసే, మూడోది దీవించే చేయండి. దీవిస్తారు. 2025 సంవత్సరంలో ప్రాతూరు గ్రామంలో ఉన్న ఐపీసీ ప్రార్థన మందిరంలోకి నూతన ఆత్మలు దేవుడు తీసుకురాబోతున్నాడు. సంఘస్థులందరూ ప్రభు దీవించబోతున్నాడు. 3 నిమిషాలు ఉంది, 1 నిమిషంలో ముగిస్తాం. ఇంటికి వెళ్ళి చదువుకోండి. మనం సేవించే దేవుడు ఆశ్చర్యకరుడు. వాడు మరణ పడకుండా పైకి లేపుతాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, బలమైన శక్తిని ఇస్తాడు, మురిగిపోతే పైకి లేపుతాడు, దీవిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని. అలా ప్రభు నీళ్ళలోకి రండి, ప్రభు చేతులకు రండి. మూలవాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింపని అనకుండానట్లుగా యెహోవా హస్తము కొరచ కాలేదు. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దా. రక్షించే హస్తమదే మన మధ్యలో సంచరిస్తుంది. నా చేతికి ఎందుకు వద్దాం, దైవాశీస్సులు పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.